Good morning, dear friends. Welcome to our channel Hassan Aziz English to English. మనం ఇప్పుడు do does యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, ప్రీవియస్ క్లాస్ లో was were ఎలా ఉపయోగించాలి, పాజిటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్, నెగటివ్ ఇంటరాగేటివ్ మరియు 2+v1 WH వర్డ్స్ కాంబినేషన్ తో was were గురించి డిస్కస్ చేశాము. ఇప్పుడు అదే ప్యాటర్న్ లో మనం ఇక్కడ do అండ్ does ఈ రెండింటిని మనం ఏ విధంగా ఏ సందర్భంలో ఉపయోగిస్తాము. ఇక్కడ జనరల్ గా మనం do does అనేది ప్రస్తుతము ప్రెజెంట్, ఏదైనా ఒక పని మనము ప్రస్తుతము అంటే ప్రెజెంట్ లో చేస్తున్నప్పుడు ఆ సందర్భంలో మనము do మరియు does అనేటువంటి యొక్క వర్బ్స్ ని మనము ఉపయోగిస్తాము. ఓకే, అదే విధంగా do అనేది ఎవరికి ఉపయోగించాలి, does అనేది ఎవరికి ఉపయోగించాలి అనేది మనము ఫండమెంటల్ బేసిక్ ఐటమ్. ఇది ఎప్పుడైతే వీటిని తెలుసుకుంటామో అప్పుడే మనము కమ్యూనికేషన్ లో కానీ స్పోకెన్ లో కానీ ఈజీగా మాట్లాడగలము. ఎందుకంటే do కి does కి మధ్య వేరియేషన్ తెలిసినప్పుడే మీరు కరెక్ట్ గా మాట్లాడుతున్నారా లేదా ఎలా మాట్లాడితే ఎఫెక్టివ్ గా ఉంటుంది అనేది మీరు తెలుసుకోగలుగుతారు. ఓకే, నౌ లెట్ us see I, we, you, they. do అనేది మనకు ఫాలో అవుతాయి. he, she, it అనేది మనము does ని ఉపయోగిస్తాము. ఓకే, వన్ సెకండ్. I, we, you, they అనే వీటిని మనము do తో అప్లై చేస్తాము. he, she, it అనేది మనము does తో అప్లై చేయడం జరుగుతుంది. జనరల్ గా మనము ఈ ప్యాటర్న్ మనము చాలా మంది అంటే ఇంగ్లీషు రాదు అనేటువంటి వాళ్ళు కూడా కాన్షియస్ గా అన్కాన్షియస్ గా చాలా సందర్భాలు ఉపయోగిస్తూ ఉంటారు ఈ మోడల్ ని. ఎస్పెషల్లీ ఐ లైక్ ఎన్ యాపిల్, ఐ లైక్ ఐస్ క్రీమ్, నాకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం అని చెప్తుంటాడు. ఐ లైక్, ఐ టేక్ ఇట్, నేను తీసుకుంటా. ఐ గో దేర్, అక్కడికి వెళ్తా. ఐ కమ్ హియర్, ఇక్కడికి వస్తా అని తనకు తెలియకుండానే వీటిని మనం అప్లై చేస్తూ ఉంటాం. మీరు ఏదైతే మాట్లాడుతున్నాడో కరెక్ట్ వేలో మీరు మాట్లాడుతున్నారు, అదే మనకు కరెక్ట్ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ ని మనం ఇంకా ఎఫెక్టివ్ గా ఎలా మాట్లాడాలి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఈ మోడల్ అనేది మనము మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం ఒక 5 minutes మాట్లాడామంటే అందులో ఈ మోడల్ తప్పనిసరిగా మనము అప్లై చేస్తూ ఉంటాము. కాబట్టి దీన్ని ఎలా ఉపయోగించాలి, ఎలా ఉపయోగిస్తే ఎఫెక్టివ్ గా ఉంటుంది, దీని యొక్క సీక్వెన్స్ ఏమిటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ మీకు జనరల్ గా కేవలం ఒకే ప్యాటర్న్ తీసుకోవడం జరిగేది. ఇందులో మనకు వర్బ్ అయినటువంటి టేక్ V1 ఫామ్, ఈ యొక్క వర్బ్ అయినటువంటి టేక్ అయినటువంటి V1 ఫామ్ మాత్రమే తీసుకున్నాము. టేక్, టుక్, టేకెన్, టేకింగ్. ఓకే, V1, V2, V3 అండ్ V4 వీటి గురించి మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో అరౌండ్ 600 వరకు వొకాబులరీ ఇవ్వడం జరిగింది. వాటిని మీరు సీరియస్ గా ఫాలో చేయగలిగారంటే యూ ఫ్రేమ్ మెనీ ఆఫ్ ఎగ్జాంపుల్స్, థౌజండ్స్ లో మీరు ఎగ్జాంపుల్స్ ని ఫ్రేమ్ చేయవచ్చు. ఇక్కడ మీకు ఒక ప్యాటర్న్ ఇవ్వడం జరిగింది. ఐ టేక్ ఏ కప్ ఆఫ్ టీ, నేను కప్ ఆఫ్ టీ నేను కప్ ఆఫ్ టీ తీసుకుంటాను లేదా తాగుతాను అనేది ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఇవ్వడం జరిగింది. వి టేక్ ఏ కప్ ఆఫ్ టీ, మనము కాఫీ తాగుదాం. యు టేక్ ఏ కప్ ఆఫ్ టీ, మీరు కాఫీ తీసుకోండి. దే టేక్ ఏ కప్ ఆఫ్ టీ, వారు కాఫీ తీసుకోండి. హీ టేక్స్ ఏ కప్ ఆఫ్ టీ, అతను కాఫీ తీసుకోండి, అతను కాఫీ తీసుకుంటాడు. షీ టేక్స్ ఏ కప్ ఆఫ్ టీ, ఆమె కాఫీ తీసుకుంటుంది. ఈ టేక్స్ ఏ కప్ ఆఫ్ టీ, అది కాఫీ తీసుకుంటుంది. అంటే కామన్ గా జనరల్ గా ఉపయోగించేటువంటి ఎగ్జాంపుల్. అయితే ఇక్కడ మీరు ఐ టేక్, వి టేక్, యూ టేక్, దే టేక్, బట్ హీ, షీ, ఇట్ ఈ యొక్క థర్డ్ పర్సన్ సింగులర్ అయినటువంటి ఈ యొక్క హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు మనము వర్బ్ కి ఎస్ఆర్ ఈఎస్ అనేది మనం తప్పనిసరిగా అప్లై చేయాలి. ఓకే, it is compulsory. Okay, he goes to temple, he comes here, he likes an apple, he likes ice cream. Okay, ఈ విధంగా మనకు he goes there, అతను అక్కడికి వెళ్తాడు. he comes here, అతను ఇక్కడికి వస్తాడు. ఓకే, he likes, అతనికి ఇష్టము. she likes, ఆమెకి ఇష్టము. it likes, దానికి ఇష్టము. అంటే ఏదైతే మీకు అలవాటుగా ఉండదో దాన్ని 1కి 10 సార్లు మీరు అప్లై చేయండి. ఓకే, హీ స్పీక్స్, షీ స్పీక్స్, ఇట్ స్పీక్స్. హీ రైట్స్, షీ రైట్స్, ఇట్ రైట్స్. ఏదైతే నీకు అలవాటైనంత వరకు ప్రాక్టీస్ చేస్తావో ఒక్కసారి అలవాటైతే దట్ ఈస్ మాక్సిమం ఇనఫ్. ఆటోమేటిక్ గా నువ్వు మాట్లాడేటప్పుడు నీ ఫోన్ లో నువ్వు కరెక్ట్ వేలో మాట్లాడుతూ ఒక వ్యక్తితో ఈజీగా అవలీలగా మాట్లాడడం
జరుగుతుంది. ఓకే, అయితే ఇక్కడ మనకు ఐ టేక్, వి టేక్, యూ టేక్, దే టేక్. ఓకే, హీ టేక్స్, షీ టేక్స్, ఇట్ టేక్స్. అయితే నీకు ఒక డౌట్ రావచ్చు, సార్ డూ ఇక్కడ మనకు కనిపించడం లేదే, డూ అనే డూ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి అనేది మనం తెలుసుకోవాలంటే జనరల్ గా ఐ టేక్ అనేది ఐ డూ టేక్ ఏ కప్ ఆఫ్ టీ, రెండు ఒకటే. ఐ టేక్ ఏ కప్ ఆఫ్ టీ, ఐ డూ టేక్ ఏ కప్ ఆఫ్ టీ. ఐ డూ టేక్ ఏ కప్ ఆఫ్ టీలో డూ అనేది హిడెన్ గా ఉంటుంది, మనకు దాన్ని రాయవలసిన అవసరం లేదు. మాటల్లో కూడా మనము మాట్లాడేటప్పుడు కూడా దాన్ని అప్లై చేయవలసిన అవసరము లేదు. ఓకే, అదే విధంగా హీ డస్ టేక్ ఏ కప్ ఆఫ్ టీ, షీ డస్ టేక్ ఏ కప్ ఆఫ్ టీ. డస్ వచ్చినప్పుడు ఇక్కడ మెయిన్ వర్బ్ కు ఎస్ఆర్ఈఎస్ అనేది మనం అప్లై చేయవలసిన అవసరము లేదు, ఎందుకంటే ఎస్ఆర్ఈఎస్ అనేది మనకు ఆల్రెడీ వర్బులోనే ఉంది కాబట్టి ఇక్కడ మనము తిరిగి మళ్ళా హీ గోస్ టు టెంపుల్, హీ డస్ గో టు టెంపుల్. ఓకే, హీ కమ్స్ హియర్, హీ డస్ కమ్ హియర్. ఓకే, షీ రైట్స్ ఎ లెటర్, షీ డస్ రైట్ ఏ లెటర్. దట్స్ ఆల్. అయితే స్పోకెన్ లో మనము ఓకే షీ డస్ రైట్ ఏ లెటర్ అనేది జనరల్ గా ఉపయోగించము. ఓకే, ఎక్కడ ఉపయోగిస్తామంటే జనరల్ గా డూ ఆర్ డస్ అనేది నెగటివ్ సెంటెన్స్ లో కానీ ఇంటరాగేటివ్ కానీ నెగటివ్ ఇంటరాగేటివ్ లో ఇవి లేకపోతే మీరు క్వశ్చన్ ని ఫ్రేమ్ చేయలేరు. ఇప్పుడు జనరల్ గా చెప్తుంటాం ఐ లైక్ ఇట్ అండ్ ఐ డోంట్ లైక్ ఇట్. అది ఇష్టము, అది ఇష్టం లేదంటాం. ఐ లైక్ ఇట్ అన్నప్పుడు ఈజీగా మీరు డూ లేకుండా చెప్పారు, కానీ నెగటివ్ ఫామ్ చెప్పాలంటే డూ డస్ లేకపోతే మీరు చెప్పలేరు. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు ఫ్రేమ్ ద నెగటివ్ సెంటెన్స్. నెగటివ్ సెంటెన్స్ ని ఫ్రేమ్ చేయడం అనేది చాలా కష్టం, అందులో మనకు స్కోపే లేదు. అంటే మనకు డూ డస్ అనేది ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తాం మనము? నెగటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యూ లైక్ ఇట్, యూ డోంట్ లైక్ ఇట్, డూ యూ లైక్ ఇట్, డోంట్ యూ లైక్ ఇట్. ఫస్ట్ వన్ ఈస్ ద పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్. అంటే ఈ విధంగా నీవు ప్రాక్టీస్ చేసేటప్పుడు 4 లెవెల్స్ లో ఒక వర్బును తీసుకొని పాజిటివ్ లో, నెగటివ్ లో, ఇంటరాగేటివ్ లో, నెగటివ్ ఇంటరాగేటివ్ లో ఎప్పుడైతే నువ్వు ప్రాక్టీస్ చేయగలుగుతావో అప్పుడే నువ్వు సందర్భాన్ని బట్టి ఒక వ్యక్తిని ఫ్రేమ్ చేయగలవు. డూ యూ కమ్ టు కాలేజ్, డోంట్ యూ కమ్ టు కాలేజ్. డూ యూ కమ్ టు కాలేజ్, కాలేజీకి వస్తావా? డోంట్ యూ కమ్ టు కాలేజ్, మీరు కాలేజీకి రావడం లేదా. డూ యూ, డోంట్ యూ. డస్ షీ, డజంట్ షీ. ఓకే, డస్ షీ ఇంటరాగేటివ్, డజంట్ షీ నెగటివ్ ఇంటరాగేటివ్. అంటే ఈ విధంగా మనము డూ మరియు డస్ అనేది ఈ విధంగా ఉపయోగించాలి. అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ప్రాక్టీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వర్బ్స్ బేస్ మీద ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ ఎగ్జాంపుల్స్ ఎప్పుడైతే మీరు ఫ్రేమ్ చేయగలుగుతారో ఇదే ప్యాటర్న్ లో ఈజీగా మనము డూ డస్ ఎలా ఉపయోగించాలి అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. అందులో మీకు ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ నో, ఐ నో అబౌట్ ఇట్, ఐ నో అబౌట్ ఇట్. నెక్స్ట్ వి నో అబౌట్ ఇట్, యు నో అబౌట్ ఇట్, they know about it, he knows about it, she knows about it, it knows about it. I know about it, నాకు దాని గురించి తెలుసు. we know about it, మనకు దాని గురించి తెలుసు. they know about it, వారికి దాని గురించి తెలుసు. he knows about it, అతనికి దాని గురించి తెలుసు. she knows about it, ఆమెకు దాని గురించి తెలుసు. ఓకే, ఇక్కడ నో గెట్స్, ఐ గెట్స్, వి గెట్స్, యు గెట్స్, దే గెట్స్, హీ గెట్స్, షీ గెట్స్, ఇట్ గెట్స్. ఓకే, ఐ ఫర్గెట్, యు ఫర్గెట్, దే ఫర్గెట్, యు ఫర్గెట్, హీ ఫర్గెట్స్, షీ ఫర్గెట్స్, ఇట్ ఫర్గెట్స్. లెర్న్, I learn, we learn, you learn, they learn, he learns, she learns, it learns. ఓకే, ఈ విధంగా మనము ఎప్పుడైతే ఈ వర్బ్స్ ని ఉపయోగించి ఇదే ప్యాటర్న్ లో మీరు ప్రాక్టీస్ చేయగలుగుతారో అప్పుడు ఈజీగా మనకు డూ డస్ అనేది ఒక పాజిటివ్ సెంటెన్స్ ని ఎలా ఉపయోగించాలి, ఐ మీన్ ఒక అఫర్మేటివ్ సెంటెన్స్ ని ఎలా ఉపయోగించాలి అనేది మీరు ఈజీగా తెలుసుకోగలుగుతారు. ఓకే, అఫర్మేటివ్ ఆర్ పాజిటివ్ సెంటెన్స్. ఓకే, ఐ కమ్ హియర్, వి కమ్ హియర్, యు కమ్ హియర్, దే కమ్ హియర్, he comes here, she comes here, it comes here. That's all. I speak, we speak, you speak, they speak. He speaks, it speaks, she speaks. That's all. I write, we write, you write, they write. He writes, she writes, it writes. ఈ విధంగా రొటేట్ గా
ఒక ప్యాటర్న్ తీసుకొని అదే ప్యాటర్న్ లో మనం 1-10 ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయగలిగామంటే నీకు లైవ్ సెషన్ లో మీరు పబ్లిక్ స్పీకింగ్ లో కానీ ప్రాక్టికల్ లైవ్ సెషన్ లో కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా కూడా ఈ ప్యాటర్న్ ఉపయోగించేటప్పుడు ఆటోమేటిక్ గా మనము డూ డస్ ఏ విధంగా ఉపయోగించాలి అనేది మీరు ఈజీగా తెలుసుకోగలుగుతారు. ఓకే, ఇట్ ఈస్ ద బెస్ట్ వే. ఓకే, హౌ టు అప్లై డూ అండ్ డస్ ఇన్ ద పాజిటివ్ సెంటెన్స్, దట్ ఈస్ అబౌట్ అఫర్మేటివ్ సెంటెన్స్. ఈ అఫర్మేటివ్ సెంటెన్స్ ని మనము డూ డస్ ఏ విధంగా ఉపయోగించాలని మనం ఇప్పుడు ఇక్కడ తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మనము నెగటివ్ సెంటెన్స్ డోంట్ అండ్ డజంట్ గురించి తెలుసుకుందాం. ఓకే, లెట్ us see in the next video.